రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు. అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ్ గురించి కూడా చెప్పినారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు, వాళ్ళతో రాజీనామా చేయించారు. రెండవది అధ్యక్ష, మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం. వి విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్. 10 ఏళ్ళు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. మా అనుభవాలను ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష. 2013-14లో 1,07,00,000 ఉన్న పంటల ఉత్పత్తిని 4 కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా, మీ 8 నెలల పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చాలు పెడతారని బట్టి గారి ప్రసంగం విన్నాక అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,483 మెగావాట్లకు పెరిగింది. మీరు చేసిన దానికంటే 3 అంతలు చేశాం. ఈ మధ్య అదనంగా 1,400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 1,196 యూనిట్లు. అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2,349 యూనిట్లకు పెరిగింది అధ్యక్ష. ఇదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు, ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్కులలో ఉంటుంది. కుల్లా మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం. కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. మాది బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి, కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికాడికి పోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏడికి వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే జనరల్గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష. మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈరోజు కరెంటోళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష. పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంట్ వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది. ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు, బయట కరెంటు పోయింది. అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సరే అధ్యక్ష, గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం. రెండోసారి అధికారంలో రాగానే 2000 చేశాం. మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 2000 రూపాయలు చేశాం అధ్యక్ష. మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది. 4000 పెన్షన్ నాలుక మీదనే ఉన్నది. ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వాదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది అధ్యక్ష. 2021లో విడుదలైన
నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష? తెలంగాణ is the 7th largest state in terms of GSDP and has clocked a CAGR of more than 11% since 2015-16. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. మా 10 ఏళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష? ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమొరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమొరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష. మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ దాదాపు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు దాటడం లేదు. ప్రతి సంవత్సరం గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు. ఇది వారికి తెలిసిందే అని నన్ను ఉద్దేశించి వారు మాట్లాడారు. మరి మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మీకు తెలిసిందే కదా. మరి నువ్వెట్లా పెట్టినావు 21,000 కోట్ల రూపాయలు అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది. 21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. ఇకపోతే అధ్యక్ష, అంటే ఇంకా బాగా అర్థం కావాలంటే బట్టి గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా చూశాను. ఏమైనా పెరిగిందా, నిజంగానే ఏమైనా వస్తుందా, బట్టి గారు బాగా ఆలోచించి పెడతారు కదా, ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా. సిఎస్ఎస్ కింద 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం పెట్టింది 4,60,614 కోట్లు. ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను. 5,05,978 కోట్లు. అంటే గత సంవత్సరం కంటే 45,000 కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు. అంటే దేశం మొత్తానికి 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది 45,000 కోట్లు. కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే 12,000 కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు. ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు. ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టి గారు ప్రతిపాదించారు. ఎట్లా వస్తుంది? దాదాపు 4,000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు. నేను అడుగుతా ఉన్న గౌరవనీయులు బట్టి గారు, ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత 8 మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు 4,000 కోట్లు పెరుగుతుందన్నారు. ఏ రకంగా పెంచుతారు? అంటే మీరు వ్యవసాయ భూములు, రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా? పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా? ఏ రకంగా ఈ 4,000 కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధ్యక్ష, గత బడ్జెట్లో మంచిగా వినండి, నేను చెప్పింది విన్నాక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు. అధ్యక్ష, 2023-24లో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం 19,884 కోట్లు. 19,884 కోట్లు. ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష, ఈ 19,884 కోట్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి షాప్స్ యాక్షన్ పెడతాం. ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్, పోయినసారి అయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు 2,000 కోట్లు అదనంగా వస్తుంది. అయితే ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన బట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత? 25,617 కోట్లు పెట్టారు. అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా
పోయిన సంవత్సరం కంటే 5,773 కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్, వ్యాట్ రూపంలో మరో 2,760 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు. అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో 5,773 ప్లస్ వ్యాట్ మీద 2,000 అంటే 7,773 కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి 42,000 కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు. 42,000 కోట్లు అధ్యక్ష. అంటే గతంలో ఇదే భట్టి గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడారు. అప్పుడున్నది 25,000 కోట్ల ఆదాయం, వీళ్ళు 42,000 కోట్లు చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినరో భట్టి గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి రాగానే మర్చిపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది. బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు. దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పే 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు. మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచన చేసిన అధ్యక్ష. గతంలో 2023లో 19,000 ఆదాయాన్ని మాట్లాడినారు. వాస్తవంగా ఆ లెక్కకు వస్తే 2014లో కేవలం 10,000 కోట్ల రూపాయలు ఉంటే ఎక్సైజ్ ఆదాయం. చివరి సంవత్సరం 2023-24 చూస్తే అధ్యక్ష 34,000 వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి సంవత్సరము ఆదాయము 34,869 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష. అదనంగా చూపించిన ఆదాయం అయితే ఉంది అధ్యక్ష. ఇది రేట్లు పెంచు కాదు అధ్యక్ష. పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు, అక్రమంగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి రావడం కాదు, వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి పిల్ఫరేజ్ తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష. రేట్లు పెంచు, బెల్ట్ షాపులు పెంచు కాదు అధ్యక్ష. ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది బడ్జెట్ మీద చర్చ. అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష. రేపు పద్దుల మీద చర్చ ఉంది. పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ని చెప్పమనండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను ఒక్క శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు 32 శాఖలు మాట్లాడాలి. అందరు లేస్తారా మంత్రులు? దే హ్యావ్ టు ఆన్సర్. రేపటి నుంచి పద్దులు ఉన్నాయి, దాని మీద మాట్లాడమనండి ఒకటి. ఇప్పుడు ఏదన్నా చెప్పాల్సి ఉంటే డిప్యూటీ సీఎం చెప్పాలి, నేను డీవియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి, లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది. దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంటరప్షన్ లేకుండా చూడండి. అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. 7,000 కోట్లు పెంచుతున్నాం. ఈసారి ఎక్సైజ్ మీద 42,000 కోట్ల ఆదాయాన్ని మేము గల్లీకో బెల్ట్ షాపు పెట్టి ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని ఆయన హరీష్ రావు గారు డిప్యూటీ సీఎం అధ్యక్ష ఏం చెప్పారు? లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట. వారు 7,000 కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ బెల్ట్ షాప్ పెడతాం, మేము పెంచుతామని వారు చెప్పారట. ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష. ఆ మాట ఏమన్నా అన్నారా వారు? ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. 5 నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రిటికల్ ఎనాలిటికల్గా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు, ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు, దీనివల్ల యువతకు నష్టం అవుతుంది,
దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే. మాలాగా ఏదో 15,000-20,000 కోట్లు పెడితే బాగుండేది. లేకపోతే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మాలా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు. అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటున్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము. సరే, ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు. రాకపోగా వీరు మాత్రం వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడరు కాబట్టి గుడ్డగాల్చి మీదేసి పోదామనంటే ఎట్లండి? ఇది కరెక్ట్ కాదు. హరీష్ రావు గారు, మీరు పద్ధతిగా మాట్లాడితే మేము డెఫినెట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చెప్పిన 42,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు. గత సంవత్సరం కంటే 7,200 కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు. నేను చెప్పింది నిజం. అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంక్వైరీ వేయండి, చర్యలు తీసుకోండి, యూఆర్ ఎట్ లిబర్టీ. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే, గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు సభలో లేరు. గతంలో మా మీద ఆరోపణలు చేశారు. తెలంగాణ బెల్ట్ షాపులు తెలంగాణ అయిందని, బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే, బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం 42,000 కోట్లు ఎట్లొస్తుంది? అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా, గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా, లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమనండి. నేనేమంటున్నా అంటే, మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు. ఆ 7,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది? ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి. నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష. బడ్జెట్లో ఒక 2 విషయాలు చెప్పారు. బీర్ల మీద ఆదాయం 2,760 కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే, ఈ సంవత్సరం బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అంటే బీర్ ధర పెంచుతారా, ఎట్లా వస్తుందో చెప్పండి. రెండవది, చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం 11,000 కోట్లు వచ్చింది, ఈ సంవత్సరం 15,500 కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్లో పెట్టారు. అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి. స్ట్రైట్గా అడుగుతున్నాను. సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను, ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి, బెల్ట్ షాపులు ఎత్తేయండి. ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి. కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు, ప్రజల మీద భారం వేయొద్దు, మద్యాన్ని ప్రోత్సహించొద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సరే, వారికి ఆర్థిక వెసులుబాటు కలగలేదా, కారణాలు ఏదైనా, ఇప్పుడు 15 ఆగస్టు లోపు చేస్తామంటున్నారు. కానీ బ్యాంకుల్లో ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 9th డిసెంబర్ వరకే వడ్డీ చెల్లించి 9th డిసెంబర్ నుంచి జూలై వరకు ఉన్నటువంటి అప్పును రైతులే కట్టాలి అని చెప్పి బ్యాంకు వాళ్ళు ఆ వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆలస్యం చేసిరు. డిసెంబర్ 9 అని ఆగస్టు 15కు రుణమాఫీని ఆలస్యం చేసింది మీరు. మొదటి సంతకం అన్నారు, మొదటి రోజు చేస్తామన్నారు, కారణాలు ఏదైనా 15 ఆగస్టు అన్నారు. ఆలస్య కారణం మీరు. వడ్డీ రైతులు ఎందుకు చెల్లించాలి అని అడుగుతా ఉన్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గము. రైతు పేరు సాధు ఆంజనేయులు, కొత్తపేట గ్రామం అధ్యక్ష. ఆయనకున్న అప్పు 90,879. 90,879 డిసెంబర్ 9 నాడు ఉండే. మీరు 90,879 మాఫీ చేసిండ్రు. ఆయనకు మెసేజ్ వచ్చింది. సంతోషంగా బ్యాంకుకు పోయింది. బ్యాంక్ అధికారి, ఇది ఆయన బ్యాంక్ అధికారి రాసిచ్చింది అధ్యక్ష, ఆయన పెన్ రైటింగ్ ఇది ఆ రైతు కట్టిన రిసిప్ట్. బ్యాంక్ అధికారి ఏమన్నాడు, బాబు డిసెంబర్ 9 నాటికి వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, డిసెంబర్ 9 నుంచి ఈరోజు జూలై 22 వరకు వడ్డీ 9,000 రూపాయలు అయింది. ఆ వడ్డీ 9,000 నువ్వు కడితేనే రుణమాఫీ చేస్తామని బ్యాంక్ అధికారి రాసిచ్చిండు. ఇగో ఆ రైతు 9,000 కట్టి తెచ్చుకున్న రిసిప్ట్. అంటే మీరు ఆలస్యం చేసి రైతుల మీద వడ్డీ భారం వేయడం న్యాయమా? దీని మీద ఆర్థిక మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. కరీంనగర్ జిల్లా కోహెడ మండల రైతులు కూడా రోడ్డెక్కి
ఈ వడ్డీ భారం మా మీద ఎందుకు వేస్తున్నారని ధర్నాలు చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ వైల్ హీ ఈస్ గివింగ్ ద రిప్లై హీ షుడ్ క్లారిఫై దిస్. అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా పత్రికల్లో చూసాం. మేము ఆరోగ్యశ్రీ రేట్స్ను 20% పెంచామో నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. ఇంకా కొన్ని వ్యాధులను కూడా యాడ్ చేశామని చెప్పారు, ఇంకా మంచిదే. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ యొక్క దాని స్కేల్ కూడా పెంచాం. 10 లక్షల దాకా ఉచిత వైద్యం చేసుకోవచ్చు అన్నారు, చాలా మంచిది. కానీ బడ్జెట్ చూస్తే పోయినసారి మేము 1101 కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి 1065 కోట్లు పెట్టారు. ఇది ఎట్లా సాధ్యమైంది? మీరు వ్యాధుల సంఖ్య పెంచి 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి 20% రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, ఇక్కడ ఒక చిన్న విషయం ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా. గవర్నమెంట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, ఎవరం కూడా పర్మనెంట్ కాదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కూర్చొని ఒక మాట అన్నారు అధ్యక్ష. గౌరవనీయులు అప్పటి మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకము. మా ప్రభుత్వం పేరు కూడా మార్చకుండా యథావిధిగా ఆ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పాం, 10 ఏళ్ళు కొనసాగించాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ 108 కానీ ఇలాంటి మంచి పనులను సభా వేదికగా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెచ్చుకున్నారు. ఆ పథకాలను మేము కొనసాగించాం. కానీ మీరు కేసీఆర్ కిట్ అనే పథకం ఉన్నది, అది చాలా మంచి పథకం. దాని ద్వారా మన రాష్ట్రం IMR, MMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మదర్ మోర్టాలిటీ రేట్ గణనీయంగా తగ్గి దేశంలోనే అతి తక్కువ మాతా శిశు మరణాలు నమోదు చేసిన రాష్ట్రంగా 3వ స్థానంలో తెలంగాణను మేము నిలిపాం. అంటే నేను ఒకటే కోరుతున్నా, ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. మీరు పేరు మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు, కానీ రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి, రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి. న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ పథకాలను దయచేసి కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. స్పీకర్ సార్, ఇది 2023-24 బడ్జెట్ అసెంబ్లీ ప్రతి అధ్యక్ష. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 6 సభ్యులు గౌరవనీయులు ఈనాటి ఉప ముఖ్యమంత్రి, ఆనాటి CLP నాయకులుగా వారి నాయకత్వంలో 6 ఉండేవారు. వారు ఆ రోజు 11:30కు అధ్యక్ష 11:30కు స్టార్ట్ చేసి 12:30 దాకా గంట సేపు వితౌట్ ఏ సింగిల్ ఇంటరప్షన్, ఒక్క మంత్రి కూడా లేవకుండా నాన్ స్టాప్ 1 అవర్. చదువక్క, చదువు, బుక్ పంపిస్తా చూడు, రికార్డు ఇది, నేనేం మాట్లాడతాను, చదువుకో బాబు. అమ్మగారికి బుక్, అమ్మగారికి ఈ బుక్ చూసుకుంటారు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా స్పీకర్, అప్పుడు కూడా ప్రొసీజర్ పరంగా రూల్ 152 మేరకు ఈరోజు మేము చెప్తా ఉన్నాం, 18 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఉండటం, దానికి సంబంధించే అక్కడ ఉన్న గౌరవ శాసనసభాపతి గారు కూడా ఆ విధంగా సమయం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మళ్ళా లెక్కలకు పోతే తప్పు ఒప్పు అన్నీ కూడా అయితే అధ్యక్ష, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, దయచేసి సభా సమయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం. లెక్కలు చాలు చేసింది మీరా నేనా? లెక్కలు చాలు చేసింది మీరు. మీరు లెక్కలు చెప్తే నేను చెప్పాల్సి వచ్చింది, నేను చేయలే కదా. నేను మాట్లాడేటోని ఆపి లెక్కలు చెప్పింది మీరు. అధ్యక్ష, దయచేసి నేను కోరేది ఒకటే, బడ్జెట్ కంటే ఈ శాసనసభకు ప్రధానమైంది ఇంకోటి ఉండదు. ఈ శాసనసభకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం శాసనసభలో చర్చించాల్సిన అంశమే బడ్జెట్. బడ్జెట్కే టైం లేదంటే ఇది ఎక్కడి పద్ధతి అధ్యక్ష? ఒక్కరు కాదు, ప్రధాన ప్రతిపక్షంలో 2-3 మాట్లాడేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సో కైండ్లీ నేను మిమ్మల్ని కూడా లోపలికి వచ్చి కూడా రిక్వెస్ట్ చేసిన, బడ్జెట్ మీద ఎంత చర్చ జరిగితే మీకు ఇంకా 4 ఏళ్ళు మీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. మేమేమన్నా తప్పులో ఒప్పులో ఎత్తి చూపితే అందులో న్యాయం ఉంటే మీరు సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. బేసిజాలకు పోయి మమ్మల్ని మాట్లాడనీయక మా గొంతు నొక్కితే నష్టం జరిగేది మీకే. సో యూ షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ మేనర్. మేము చెప్పే దాంట్లో వాస్తవాలు తీసుకొని సరి చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది. లేదు మీరు చెయ్యరనుకో, ప్రజల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది. మా గొంతు ఈడ నొక్కుతారేమో, కానీ ప్రజల గొంతు అయితే నొక్కలేరు కదా, ప్రజాక్షేత్రంలోనైతే మా గొంతు నొక్కలేరు కదా. సో ప్లీజ్ ట్రై టు గివ్ మీ అట్లీస్ట్ ఇంకొక 1.5 గంటల సేపు ఇవ్వాలి అధ్యక్ష. ఐ నీడ్ 2.5 hours. ఇప్పుడు మొదటి గంటలో
ఉప ముఖ్యమంత్రి గారు 3 సార్లు లేచిండ్రు, జూపల్లి గారు 1 సారి లేచిండ్రు, శ్రీధర్ బాబు గారు 2 సార్లు లేచిండ్రు. ఆల్మోస్ట్ 20 minutes టైం వాళ్ళే తీసుకున్నారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష సార్ 2.5 hours ఏంటి సార్? అరే సార్ 1 hourలో సంక్షిప్తంగా చెప్పదలుచుకునేది వారికి కూడా తెలుసు అధ్యక్ష. ఆల్రెడీ 1 hour అయిపోయింది, ఇంకా 2.5 hours అంటే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు 1 hourలో 20 నిమిషాలు మీరే మధ్యలో ఇంటరప్ట్ చేసి చేయకపోతే ఈ పాటికి నా 20 నిమిషాలు సేవ్ అవుతుండే కదా సార్. స్పీకర్ సార్ నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం సార్. అయితే అప్పుల గురించి మాట్లాడుతున్నారు, మరి నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? మొన్న ఈ మధ్య సీతారామ పంపులు ఆన్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు. 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదుల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిళ్ళ భక్త రామదాసు ప్రాజెక్టులను అగ్రగామి వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళిచ్చింది నిజం కాదా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల 4 లైన్ రోడ్డు, 382 బ్రిడ్జిలు, దేవాలయాలు యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్ అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేమో అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా
మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరిండ్రు. ఏమని? అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో, తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు. కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు. తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ 10 ఏళ్ళైనా అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా. ఏమన్యాయం చేసినాం అధ్యక్ష? పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం? 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే, వలసలు పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే, పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం, ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్ట పని పార పని వలస బతుకులు ఎట్లున్నాయో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల, సంగంబండ, రాజోలి బండ, జూరాల, ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్లకు తీసుకొచ్చి చేవెళ్లలో శిలాఫలకం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే, సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగికి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఎల్ల అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తాలో శిలాఫలకం ముందర మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము వెలుగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా? కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్లా లెక్కలు చెప్తాడు అధ్యక్ష? అధ్యక్ష, ఇవాళ తెలంగాణ సమాజం
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరి తీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలో పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇప్పుడు నేను స్పీకర్ సార్, అట్లా ఉండదు సార్, మీరు కూర్చోండి సార్. సభా నాయకుడికే ఉంటుంది, మీకు ఉండదు, కూర్చోండి. అట్లా ఎలియా మినిస్టర్ గారు మీరు చెప్పాలి. ఎలియా మినిస్టర్ గారు, దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఎలియా మినిస్టర్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ఈ పద్ధతి కాదు. మీరు చెప్పండి సభ ఎట్లా నడపాలి. దిస్ ఈస్ నాట్ ద వే. స్పీకర్ సార్, ఒక్క నిమిషం. ఎలియా మినిస్టర్ గారు మీరు చెప్పాలి సార్, ఇది కరెక్ట్ కాదు సార్. ఇది మీ మెంబర్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. హౌ ఇట్ ఈస్ కరెక్ట్, అవకాశం ఇస్తాను. 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీల విషయానికి వస్తే అధ్యక్ష, ప్రముఖ తత్వవేత్త మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈచ్ బిట్రేయల్ బిగిన్స్ విత్ ఎ ట్రస్ట్. ప్రతి ద్రోహం కూడా నమ్మకంతోనే పుడుతుందని అన్నారు. ఈ కొటేషన్ ఈ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తమ మొదటి వాగ్దానానికి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తిలోదొక్కిచ్చారు అధ్యక్ష. నమ్మక ద్రోహాల పరంపరకు నాంది పలికింది. ఐఎమ్ సారీ టు సే, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ షోస్ ద ఒరిజినల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్. అభయహస్తం పేరిట మేనిఫెస్టో రూపొందించారు. అందులో 6 గ్యారంటీలను ప్రముఖంగా ప్రస్తావించారు. మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాల మీద విశ్వాసం కల్పించడం కోసం మరో వాగ్దానం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీకి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని వీరి జాతీయ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మునిమనుమడు, ఇందిరాగాంధీ గారి మనుమడు, రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు. వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ కార్డు అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిండ్రు. ఏం రాశారు అధ్యక్ష దీని మీద? హరీష్ రావు గారు, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. హరీష్ రావు గారు, అధ్యక్ష బాధ కలిగే మినిస్టర్ గారు, మినిస్టర్ గారు సార్, దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో వారు ఈ విధంగా ప్లే కార్డులు తీసుకురావటం ఎంతవరకు ఈరోజు అది డెఫినెట్లీ దట్ ఈస్ ఎ ప్లే కార్డ్. అండ్ సేమ్ టైం అధ్యక్ష, ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టుగా వారి ప్రస్తావన ఎవరికి ఆపాదిస్తుందంటే, వర్తిస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ వారికి, మాకు కాదు. మేము వచ్చి 7 నెలలే అవుతుంది అధ్యక్ష. మేనిఫెస్టోకు సంబంధించి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఉన్నాం. దాని విషయంలో వెనుకపోము. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మరి ఆ రోజు బాండ్ పేపర్లు, ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన బాండ్ పేపర్, ఇది బట్టి అన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది. అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, పెద్ద ఆవిడ, వి రెస్పెక్ట్ హర్, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు, ప్రతి ఇంటికి పంపారు. ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను. పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు. అంటే మీరు చేసిన పని ఏంది అధ్యక్ష?
సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసకబారే విధంగా చేశారు. రాహుల్ గాంధీ పరువు తీశారు. బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు. అధ్యక్ష, ఈరోజు తీరా 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిచ్చే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొర్రగొడతా, పండబెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, హరీష్ రావు గారు బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను. గౌరవ సభానాయకుడు అన్న మాటలే యాద్ చేసిన. బడ్జెట్ ఉన్నదా అది? అయితే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను. అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఈ ఆదట్ నుంచి నేను భాష మార్చుకుంటా, మంచిగా మాట్లాడతా అన్నాడు. కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యూ అధ్యక్ష. అధ్యక్ష, నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది. మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారైన 3 హాల్ టికెట్లు బయట పెట్టిండు. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారెంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే 1 minute ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన భయపడతారు సార్. ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్. గంటన్నరకెళ్ళి ఆయన ఆడికే వస్తా ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్. గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైనవి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీలో కట్టేసుకోవాలి. మీ రంగం మాటలు సార్. ఒక నిమిషం సార్. ఇంకా ఈయన హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడండి సార్. హరీష్ రావు గారు
24 గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్స్టేషన్ సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్. ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాను. మోసాలు, దగ, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టింది సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఆఖరి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయ్యాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగ, కుట్రలు, కుతంత్రాలు. నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను అనుకోండి సార్ చివరిగా నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడతలేవని ఏం చెండాడు సార్. ఆయన వచ్చే మొగం లేక ఈయనను పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్ 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం. ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం. చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే. ఇవాళ చీల్చి చెండాడుతాయన సార్. కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే చీల్చి చెండాని మునగాడు ఒక్క మాటకెళ్ళండి సార్ నోట్లకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా. కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్. ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, ఎస్ యు ఆర్ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి సార్. ఆయనకు వారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్. ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం పెరగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు, సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్కు 72,000 కోట్లు పెట్టామన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకెల గారడి వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష. డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ని అమలు చేసింది అధ్యక్ష. మీరు 6 గ్యారెంటీలో చెప్పారు, ప్రతి మహిళకు నెలకు 2,500 ఢోకా, అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఢోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఢోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం,
నిరుద్యోగ భృతి 4000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు పిఆర్సి, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు, కౌలు రైతులకు 15,000, డోకా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం. దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు 2,500 చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిపోయింది. మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో 20,000 రూపాయలు పడి ఉండేవి. ఇవాళ బడ్జెట్లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్లో 4,500 కోట్లు ప్రతిపాదించారు. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష. పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు, ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష. నేను వారిని కోరేది ఒకటే, మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి. లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాలులవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, ఎన్నికల ముందు 500కే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష. కానీ ఇవాళ షరతులు పెట్టారు. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి సబ్జెక్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది. పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేం కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి అందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేము వెల్కమ్ చేస్తున్నాం. మంచి చెప్తున్నా, కూసో అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాతనలు పెడుతున్నారు. బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి. మరి ఎక్కడైతే 1,500 గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రైతు భరోసా, దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి, ఆలస్యమైతుంది. తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు. మొత్తం 52 లక్షల మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి. కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? బోనస్ కేవలం వరికే అంటున్నారు. అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. డిక్లరేషన్లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర 2,183 అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర. ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. గృహజ్యోతి ప్రారంభమైంది, సంతోషం, ఐ అప్రిషియేట్. కానీ గృహజ్యోతి కూడా పాక్షికంగానే జరుగుతూ ఉంది. నేను కోరేది ఒక్కటే, రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు గృహజ్యోతిని వర్తింపజేసి న్యాయం చేయాలని చెప్పి నేను గౌరవ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే యువ వికాసం 5వ గ్యారంటీ. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు అధ్యక్ష. ఆ కార్డు ఉంటే ఫీజులే కట్టవలసిన అవసరం లేదన్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు కార్డు లేదు, కాకరకాయ లేదు
అధ్యక్ష ఆ ఊసే ఎత్తుతలేరు. యువ వికాసం కోసం మరో మోసం కాకూడదని ఈ యువ వికాసాన్ని వెంటనే ఈ ప్రభుత్వం ప్రారంభించేలేగా మరి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. 6వ గ్యారంటీ అధ్యక్ష, ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన లేని గ్యారంటీ చేయూత అనే గ్యారంటీ. ఎన్నికల సభల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండు అధ్యక్ష. అవాని పింఛనెంత 2000. ఇగో డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీకు 4000 రూపాయలు పడతాయి డిసెంబర్లా. నీ మన్మడొచ్చి పెట్రోల్కో డీజిల్కో 500 1000 నీ కాళ్ళొత్తుతాడు అన్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా 4000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదర సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు. వితంతువులు, డయాలిసిస్ పేషెంట్లు, బోధకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు 4000 పింఛన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 4000 మాట దేవుడు ఎరుగు, ఆ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్, 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. ఇవాళ 27వ తారీఖు అధ్యక్ష. మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి. పెండింగ్ లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఏమన్నారంటే, చేతగానమ్మకు మాటలు ఎక్కువ. హరీష్ రావు గారు సీతక్క చాలా చెప్పండి చెప్తున్నారు కదా. వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ 2020 జూలైలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వకుండా ఆగస్టు నెలలో ఇచ్చిర్రు. అప్పటి నుంచి ఒక నెల లేట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మా మీద చెప్తున్నారు. ఆన్ రికార్డ్ నా దగ్గర ఉంది. అదే అధికారులు ఉన్నారు కదా, సవాల్ చేస్తున్నా. ఇంకొకటి సార్, చేయిత అని మాట్లాడుతున్నారు. వీళ్ళు 2018లో ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము 65 సంవత్సరాలను 57 సంవత్సరాలకు తగ్గించి అందరికీ పెన్షన్స్ ఇస్తామన్నారు. 3.5 ఏళ్ల తర్వాత 57 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చారు. అదే కాకుండా వీళ్ళ హయాంలో డబల్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు, సర్వీస్లో ఉండి సర్వీస్ మూలంగా వచ్చేటువంటి పెన్షన్ 24,000 30,000 తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ 2000 పెన్షన్ వర్తింపజేశారు దాదాపుగా 5,000 మందికి. అదే కాకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ కూడా చైర్మన్గా వచ్చే అలవెన్సులు తీసుకుంటూ ఈ 6,000 పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను నిరూపిస్తా. మరి ఇలాంటివన్నీ మేము సరి చేస్తూ ఉన్నాం. మీరు అద్భుతంగా అబద్ధాలను మా మీద ప్రచారం చేసి మీ సంవత్సరం మీరున్నప్పుడు కూడా 31వ తారీఖు 20వ తారీఖు 16 27 అట్లా ఇచ్చిన మొత్తం 2014 నుంచి డాటా మొత్తం నా దగ్గర ఉంది. మీరు చెప్పటే కరెక్ట్ అని చెప్పి మిగతా వాళ్ళంతా తప్పు, మేము తప్ప ఇక ఈ దేశాన్ని పరిపాలించటం లేరు, అందరు తప్పులు అనేటువంటి విధంగా మాట్లాడడం సరైనది కాదు. నేను ఈ రికార్డు ఇస్తా, హరీష్ రావు గారు చూసుకోవాలని కోరుతా ఉన్నాను. మేము సరిగా చేయలేదు కనుకనే మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేపు మీరు కూడా ఇడికి వస్తారా? మరి రాండి, మీరు అదే తప్పు చేస్తే మీరు ఇడికి వస్తారు, మేము ఆడికి వస్తాం. అధ్యక్ష సరే, సీతక్క గారితో నా మనవి, అక్క రివ్యూ చేసుకోండి. మే జూన్ నెలల పెన్షన్ రాలేదు. ఇప్పుడు జూలై నెల 27వ తారీఖు, 3 రోజులు అయితే ఆగస్ట్ వస్తుంది, 3 నెలల పెన్షన్ పెండింగ్ అవుతుంది. నేను ఊర్లలోకి పోయి డైరెక్ట్గా పెన్షనర్లతో మాట్లాడి చెప్తున్నా. ఇవాళ ఉదయం అసెంబ్లీలో మాట్లాడితే కనుక నా కాన్స్టిట్యున్సీకి ఫోన్ చేసి పెన్షనర్ని అడిగి తెలుసుకొని 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మాట్లాడతా. నేను అట్లా తొందరపడి మాట్లాడాను. 2 months పెండింగ్ ఉంది, 3rd month కాబోతుంది. సరే అయితే సార్, ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు అన్నట్టు చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే మాట ఇది మాకు కాదు, ఆప్ట్గా కాంగ్రెస్ పార్టీకి మీకే వర్తిస్తుంది. అధ్యక్ష మొత్తం మీద వీళ్ళ స్ట్రాటజీ ఏమిటంటే, ఎన్నికలప్పుడు బజాయించు హామీల డంక అమలు చేయకుండా ఉండేందుకు వెతకాలే ఏదో ఒక వంక. ఇది వీళ్ళ స్ట్రాటజీ అధ్యక్ష. ఇకపోతే మేనిఫెస్టోలో మొదటి పేజీ చాప్టర్ 1 మొదటి లైన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తామన్నారు. అంటే ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీ పడతామని కదా అధ్యక్ష.
కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది అధ్యక్ష? సిటీ సెంట్రల్ లైబ్రరీ, రాహుల్ గాంధీ గారు సిటీ సెంట్రల్ లైబ్రరీకి పోయి ఎన్నికల ముందు మెట్ల మీద కూర్చొని మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని స్వయంగా ఆయన హామీ ఇస్తే జరిగింది ఏంది అధ్యక్ష? ఇవాళ మొన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షల కోసం విద్యార్థులు చదువుకుంటే అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బంధించి లాఠీలతో వీరంగం చేసి చిట్ల కొట్టారు అధ్యక్ష. హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాలోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో, కాలోజీ నా గొడవ ఎంత ఘోషించిందో అధ్యక్ష. నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా? ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జిని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు తిట్టి కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే, విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీలలో లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయండి. సార్ అట్లా కాదు సార్ అధ్యక్ష. మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి అధ్యక్ష. పోయిన ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28. సార్ నేను దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం 2 అడ్వకేట్లని చంపి వారిపైన ఏ కేసు ఏ చర్య తీసుకోకుండా వారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతామంటే నిజంగానే ఇంతకుముందు మా వెంకన్న గారు చెప్పినట్టు దయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది అధ్యక్ష. ఈ మధ్య ఒక మంత్రి గారు, నేను పేరు చెప్పను కానీ, ఒక మంత్రి గారు రాత్రి 10:30-11 గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట. బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో. అన్ని షాపులు బంద్ ఉంటే తిరగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో ఆయన దుకాన్లు బంద్ ఉన్నాయంటే, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం, ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారు, 10కే దుకాన్లు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పిండట. ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ తిన్నారా మా వీడియో కాన్ఫరెన్స్ లో? అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొడుతున్నట రోడ్ల మీద, 10కే దుకాన్లు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే, దయచేసి లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రానికి చాలా ముఖ్యం. పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాల కల్పన జరగాలన్నా లా అండ్ ఆర్డరు చాలా దెబ్బతింటున్నది. చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళీ నేను సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను. దయచేసి కన్క్లూడ్ చేయండి, నేను మైక్ కట్ చేస్తే మర్యాదగా ఉండదు. కన్క్లూడ్ చేయండి ప్లీజ్. దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి. మరి జరుగుతున్న మర్డర్లు, రేపులు, రాబరీలు 1,00,000కు పైగా 8 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులైనాయి. దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. వీలైతే వివరాలు ఇవ్వండి అధ్యక్ష. ఇకపోతే సరే, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష? వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే హమారా చీఫ్ మినిస్టర్ మిలింగే అని చెప్పారు. కానీ ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఇనుప కంచెలని వడగొడుతున్నా, ఇక రేపటి నుంచి పోతున్నాను ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు. తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులకు పోయింది, మంత్రుల నుంచి ఐఏఎస్. రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు. సార్, ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం.
ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమరి నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పుదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నా అధ్యక్ష. వాస్తవంగా వారు ఏమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను, నేను వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని, ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టైట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. ట్రైపార్టైట్ MOU ఈజ్ మేడ్ దిస్ 4th day of January 2017. అంటే 3 పార్టీలు, కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు, 3 సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టైట్ అగ్రిమెంటు జనవరి 4 తారీఖు 2017 నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ అగ్రిమెంట్ 28 పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష. ఈరోజు నేను పేజీ నెంబర్ 7లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష. ఇది అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై June 30th, 2017. అదేవిధంగా అచీవింగ్ 100% ఫీడర్ మీటరింగ్ బై June 30th, 2017. అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% June 30th లోపల మేము మీటర్లు బిగిస్తాము అని, అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు 30th లోపల పెడతామని, ఇదే కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 units మంత్ బై December 31st, December 2018 and consumers consuming above 200 units month by 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే June 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019. అంటే 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష. ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత, అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటే రేపు భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా IAS, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ G. రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి A. గోపాలరావు. ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా
ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. మీటర్లు పెట్టినామా అధ్యక్ష? ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మేము 30,000 కోట్ల అప్పు తెచ్చే అవకాశం ఉన్నా తేలేదు అని నేను చెప్పాను. 30,000 కోట్ల అప్పు మేము తెచ్చామా 0.5 FRBM చెప్పమనండి. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ రూపీ ఆన్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్. ఇదే విషయం నేను చెప్పినా దానికి నేను కట్టుబడి ఉన్నా. ఆ పేపర్ పంపండి, చదివి రేపు నేను సభలో డీటెయిల్గా దానికి సమాధానం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వం ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో 1,00,000 కోట్ల రూపాయలు బీసీలకు ఖర్చు పెట్టాం 5 ఏళ్లలో అని చెప్పారు. అంటే 1,00,000 కోట్లు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టాలి. కానీ గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బడ్జెట్లో కేవలం 9,000 కోట్లు మాత్రమే పెట్టారు. అది ఎట్లా ఖర్చు పెట్టారు, మరి ఆ 1,00,000 కోట్లు ఎట్లా నింపుతారో కూడా వారు చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా చేనేత కార్మికులు, నేను పేదల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నా, దళితుల గురించి, మైనార్టీల గురించి. అధ్యక్ష, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల నోటికాడ బుక్ ఎత్తగొట్టారు. 14 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి రివ్యూ చేయండి, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వండి, వాళ్ళ బకాయిలు ఇవ్వండి, వాళ్ళ ఆత్మహత్యల్ని నివారించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు, బంద్ కాలిస్తున్నారు. తొందరగా నిర్ణయం తీసుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టామన్నారు, ఆ ఊస రాలేదు. మైనార్టీల కోసం हमारे मुसलमान भाइयों के लिए, बहनों के लिए ये लोग वादा करे 4,000 करोड़ बजट में रखते बोल के बोले, लेकिन सिर्फ 3,000 करोड़ रुपए रखे हैं. ये सरकार बड़े भाई के रास्ते में छोटे भाई चल रहा साहब. वहां बड़े भाई के पास या कोई एमपी मुसलमान नहीं है, कोई मिनिस्टर मुसलमान नहीं है, या अपने राज्य में भी ये बड़े भाई के गवर्नमेंट में एक मुसलमान के एमएलए नहीं है, एक मुसलमान के एमएलसी नहीं है. ये हुकूमत में कम से कम मुसलमानों को मिनिस्टर भी नहीं दिया है. ये मैं पूछना चाहता हूं, उन लोगों के वोटों से आप हुकूमत बनाना चाहते, लेकिन माइनॉरिटीज को हुकूमत में जगह न क्यों नहीं मिलता बोल के मैं ये सरकार से पूछना चाहता हूं. इमाम मौजम साहब लोगों को 10,000 रुपए देते बोले, अभी तक वो भी अमल नहीं हुआ. माइनॉरिटी सब प्लान के लिए 1,000 करोड़ रुपए देते बोले, वो भी बजट में नहीं दिया हुआ है. సో మైనార్టీలకు దయచేసి న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇకపోతే ఈరోజు నేను అన్ని పేజీలు తిప్పేస్తున్నా సార్, ఇక మీరు టైం ఇస్తలేరని వదిలేస్తున్నా చాలా విషయాలు. అధ్యక్ష, ఇక నిరుద్యోగుల విషయంలో నేను ఒకటే కోరుతా ఉన్నా అధ్యక్ష. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు కదా, ఇప్పుడు ఏడాదిలోగా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా ఏమైనా బడ్జెట్లో నిధులు పెట్టారా అని చూశాను. కానీ కొత్త ఉద్యోగాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏల గురించి కేటాయింపులు లేవు. ఉద్యోగుల కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు. ఇటు నిరుద్యోగులకు అటు ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని, సభానాయకుడిని కోరుతా ఉన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన హామీలే. గ్రూప్ 2, గ్రూప్ 3కి పోస్టులు పెంచుతామన్నారు, పెంచండి. మీరు మాట్లాడితే లీగల్ సమస్య వస్తుంది అంటున్నారు. గతంలో ఇదే సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో పోస్టులు పెంచారు, సమస్య రాలేదు. విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 2లో పోస్టులు పెంచారు, లీగల్ సమస్య రాలేదు. మీరిచ్చిన హామీ మీరు నిలబెట్టుకోండి. బట్టి గారు ఇక్కడ నిలబడి గ్రూప్ 1కు 1:100కు అవకాశం ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారు ఈ సభలో అడిగారు. కానీ అక్కడ కూర్చోగానే మారిపోయినట్టు కనబడతా ఉంది. దానికి కూడా లీగల్ సమస్య రాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1:100 చేశారు, ఎటువంటి లీగల్ సమస్య లేకుండా ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. బేసిజాలకు పోకుండా దయచేసి నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలుపుకొని అమలు చేయాలని చెప్పి నేను మీ ద్వారా
వారిని కోరుతున్నా. నిరుద్యోగులకు 4000 భృతి పోయినసారి అడిగితే బట్టి గారు ఇదే సభలో మేము అటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు. దయచేసి చూసుకొని ఆ నిరుద్యోగులకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో మీరు బడ్జెట్లో కేటాయింపులు లేవు, దాని గురించి కూడా చెప్పాలని కోరుతున్నా. హైదరాబాద్లో అభివృద్ధి జరగలేదన్నారు, చెప్తే దానికి ఒక 10 పేజీలు ఉన్నది, కానీ టైం లేదు. మళ్ళీ నెక్స్ట్ మేము లాస్ట్లో దాంట్లో మాట్లాడతాం. కానీ హైదరాబాద్లో మేము చేసిన అభివృద్ధి వల్లనే హైదరాబాద్ ప్రజలు నిండుగా మమ్మల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అధ్యక్ష, ఎందుకు చంద్రబాబు నాయుడు చెప్పలేదా? మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడుతూ నేను అభివృద్ధి చేసిన, నా తర్వాత వచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేసిందని చంద్రబాబు నాయుడు వీరి గురువు అన్నదేమో సహచరుడు, వీరి సహచరుడు కూడా చెప్పింది కదా అధ్యక్ష. ఇకపోతే 8 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఒకటి అనిపించింది అధ్యక్ష, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లున్నది అధ్యక్ష వీళ్ళ పాలన. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, రాష్ట్ర బడ్జెట్లో చూస్తే అభయహస్తం కాస్త శూన్యహస్తంగా మారింది అధ్యక్ష. వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్ అని మంత్రి గారు చెప్పినా బడ్జెట్కు వాస్తవికతకు చాలా దూరం ఉంది అధ్యక్ష. ఇది ప్రజల బాగోగులు కేంద్రంగా తయారైన బడ్జెట్ కాదు, రాజకీయం ఎక్కువ, ప్రజల కోణం తక్కువ. 6 గ్యారంటీలకు అనుగుణంగా హామీలు కనబడలేదు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టిగా చెప్పినట్టు సంపద వల్ల సమర్థత రాదు, కానీ సమర్థత వల్ల సంపద వస్తుంది అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వానికి సమర్థత లేదు, వాస్తవిక అంచనాలు లేవు, అందుకే ఆశించిన సంపద రావడం లేదు. ఫలితంగా ప్రజా సమస్యలు పరిష్కారం కావు అనే నిరాశ ఈ బడ్జెట్ మిగిల్చింది. రాబోయే బడ్జెట్ అయినా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి అయినా ఈ ప్రభుత్వం రాజకీయాలు కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా ఆలోచించే సద్బుద్ధిని ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం.